పహల్గాం దాడికి ఉసుగొల్పిన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కనిపించడం లేదనే వార్తలు, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లను ఖాళీ చేయిస్తున్న పాకిస్తాన్ సైన్యం, భారత్ మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్న హఫీజ్ సయీద్ సహా అగ్రశ్రేణి ఉగ్రవాదులను బంకర్లలో తరలించిందని అంచనాలు. పహల్గాం దాడికి భారత్ తప్పక ప్రతీకారం తీర్చుకుంటుందని భావిస్తున్న వేళ పాకిస్తాన్ పిరికితనం, కలవరపాటుకి అద్దం పట్టే ఉదాహరణలివి. మరి ఇన్నాళ్ళు భారత్లోకి ఉగ్రవాదాన్ని ఎగదోస్తూ దొంగదెబ్బ తీస్తూ వస్తున్న పాక్కు ఇక చావు దెబ్బ తప్పదనే భయం మొదలైందా? భారత్ నిజంగానే దాడికి దిగితే పాకిస్తాన్ తట్టుకోగలదా? భారత్ మీద దాడికి అణుబాంబులు సిద్ధంగా ఉన్నాయంటూ పాక్ పాలకులు చేస్తున్న ప్రకటనలు కేవలం పిచ్చి ప్రేలాపనలేనా? అసలే ఖజానా దివాలా, అంతర్జాతీయ సాయం చేస్తే తప్ప ఆర్థిక వ్యవస్థ ముందుకు నడవని పరిస్థితి. ప్రజలు లీటర్ పాలు 370 రూపాయలకు కొనుగోలు చేసిన దుస్థితి. ప్రభుత్వంపై ప్రజల ఆగ్రహం. పొరుగుదేశం ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ పాలకులతో విభేదాలు. పాకిస్తాన్ కష్టాల గురించి చెప్పుకుంటూ పోతే దానికి అంతేలేదు. అయినా అవేవీ పట్టించుకోకుండా భారత్లోకి ఉగ్రవాదాన్ని ఎగదోస్తోంది కపట పాకిస్తాన్. ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి పాకిస్తాన్ జరిపించిందని స్పష్టంగా వెల్లడైంది. ఈ నేపథ్యంలో భారత్ తమపై ఏదో రూపంలో ప్రతీకారం తీర్చుకోవచ్చని అర్థం చేసుకున్న దాయాదిలో భయం మొదలైనట్లే కనిపిస్తోంది. గతంలో ఉరి, పుల్వామా దాడుల సమయంలో భారత్ కొట్టిన దెబ్బను గుర్తు చేసుకుంటున్న పాక్ అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. భారత్ దాడి భయంతో పాక్ పాలకులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రధాన కారకుల్లో ఒకరుగా భావించే వ్యక్తి పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్. భారతదేశ ద్వేషిగా పేరున్న అతడు పహల్గాం దాడికి ముందు భారత్ మీద విషం కక్కుతూ రెచ్చగొట్టే ప్రసంగం చేశాడు. కశ్మీర్ గతంలోనూ పాక్ జీవనాడిగా ఉండేదని, భవిష్యత్తులోనూ ఉంటుందని పిచ్చికూతలు కూశాడు. అలాంటి అసీం మునీర్ పహల్గాం దాడి తర్వాత కనిపించకుండా పోయారనే వార్తలు వస్తున్నాయి. కుటుంబంతో పాటు ఆయన దేశం వీడి వెళ్లిపోయారని పాక్ మీడియాలో వార్తలు వచ్చాయి. సోషల్ మీడియాలో కూడా పాక్ ఆర్మీ చీఫ్ కనిపించడం లేదనే పోస్టులు కనిపించాయి. దేశం విడిచి పారిపోయారని, సైన్యమే బంకర్లలో దాచిపెట్టిందని ఇలా రకరకాల వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఈ వార్తల మధ్యే పాక్ ప్రధాని కార్యాలయం అసీం మునీర్ పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ తో ఉన్న ఓ ఫోటోను షేర్ చేసింది. అయితే ఏది నిజమో ఇంకా ఖచ్చితంగా నిర్ధారణ కాకున్నా నిప్పులేనిదే పొగరాదు. మరి పాకిస్తాన్కి అర్థమైంది మోదీ గారు చేసినటువంటి వ్యాఖ్యలకి ఖచ్చితంగా అర్థం ఉంటుందని. ఆ ప్రకారం కరాచీలో ల్యాండ్ టు ల్యాండ్, సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్స్ ని వాళ్ళు పెట్టి ఎక్సర్సైజులు చేస్తున్నారు. తర్వాత ఎయిర్ ఫోర్స్ బోర్డర్లో ఉన్నటువంటి విమానాశ్రయాల నుంచి అనేక ఎమర్జెన్సీ ఎక్సర్సైజులు చేశారు. తర్వాత మొబిలైజేషన్ ఆఫ్ ద ఆర్మీ, పాకిస్తాన్ ఆర్మీ గస్తీ ప్రాంతానికి అతి చేరువలో వచ్చేసి వాళ్ళు క్యాంపింగ్ చేస్తున్నారు. అదే కాకుండా అన్ప్రవోక్డ్ ఫైరింగ్ కూడా చేస్తున్నారు. భారత సైన్యం ధీటుగా సమాధానం ఇస్తున్నా వారు ఎలా తెగబడతారు, ఎలా ఉంటారు అనేది గత 2-3 యుద్ధాల్లో కనుక చూస్తే వారికి ఏ రకమైనటువంటి ప్రయోజనం గాని ఆశించటం అనేది ఉండదు. గుడ్డెద్దు చేలో పడ్డట్టు అంటారే, ఆ రకంగా ఎంత నష్టపోయినా ఏం చేసినా కూడా వాళ్ళు వెనకాడరు, ప్రయత్నం చేస్తారు, మళ్ళా దెబ్బలు తింటానే ఉంటారు. పాకిస్తాన్ భయానికి అద్దం పట్టే మరికొన్ని సంఘటనలు కూడా జరుగుతున్నాయి. పహల్గాం దాడికి భారత్ తగిన సమాధానమిచ్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తూ ఉండడంతో పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లను పాక్ సైన్యం ఖాళీ చేయిస్తోంది. ఉగ్రవాదులను ఆర్మీ షెల్టర్లు, బంకర్లకు తరలిస్తోంది. పీఓకేలో క్రియాశీలకంగా ఉన్న పలు లాంచ్ ప్యాడ్లను భారత భద్రతా దళాలు గుర్తించిన నేపథ్యంలో పాక్ ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. పీఓకేలోని కేల్, సర్ది, దుద్నియల్, ఆత్ముకం, జురా, లిపా, పచ్చిబన్, ఫార్వర్డ్ కహూతా, కొట్లే వంటి ప్రాంతాల నుంచి ఉగ్రవాదులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు నిఘా వర్గాల సమాచారం. ఉగ్రవాదులు జమ్మూ కశ్మీరులో చొరబడడానికి ముందు ఈ లాంచ్ ప్యాడ్స్ వారు నివసించే కీలక కేంద్రాలుగా పనిచేస్తాయి. వీటిలో 150 నుంచి 200 మంది శిక్షణ పొందిన ఉగ్రవాదులు ఉన్నారని, వారంతా చొరబాటుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. పహల్గాం దాడికి సూత్రధారిగా భావిస్తున్న లష్కరే తోయిబా ఉగ్రవాది హఫీజ్ సయీద్ సహా అనేక మంది ముష్కరులను బంకర్లలోకి తరలించిందని సమాచారం.
భారత్పై దాడి చేసేందుకు 130 అణుబాంబులు సిద్ధంగా ఉన్నట్లు ఇటీవల పాకిస్తాన్ మంత్రి అనీఫ్ అబ్బాసీ కారుకూతలు కూశారు. వీటితో పాటు ఘోరీ, షహీన్ వంటి క్షిపణులు కూడా ఉన్నాయని అన్నారు. భారత్ సింధు జలాలను నిలిపివేస్తే పూర్తిస్థాయి యుద్ధానికి సిద్ధంగా ఉండాలని పిచ్చి ప్రేలాపనలకు దిగారు. అయితే పాక్ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయి, కానీ అన్న వస్త్రాలకు మాత్రం అలమటిస్తోంది. అప్పులు చేస్తే కానీ పూట గడవని ప్రస్తుత పరిస్థితుల్లో భారత్తో స్వల్పకాల యుద్ధం చేసిన పాకిస్తాన్ నిండా మునగడం ఖాయం. ఒకప్పుడు ధనిక దేశంగా ఉన్న పాక్ ఉగ్రవాదులను పెంచి పోషించడం సహా అనేక స్వీయ తప్పిదాలతో ఇప్పుడు దక్షిణాసియాలోనే అత్యంత పేద దేశాల్లో ఒకటిగా మారింది. 2023లో పాకిస్తాన్లో ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో 38.5% చేరింది. విదేశీ మారక నిల్వలు $370 కోట్ల పడిపోయాయి. పాక్ అప్పులు జీడీపీలో 70% చేరాయి. ఆదాయంలో 40 నుంచి 50% అప్పులు వడ్డీలకే సరిపోతోంది. టీపొడి దిగుమతి చేసుకోవడానికి సైతం అప్పులు చేయాల్సి వస్తోందని, ప్రజలు చాయ్ తాగడం తగ్గించుకోవాలని స్వయంగా పాక్ ప్రణాళికా శాఖ మంత్రి సూచించడం పాక్ దుస్థితికి అద్దం పడుతోంది. ఇంతటి దారుణ పరిస్థితుల్లోనూ ఉగ్రవాదులను పెంచి పోషించడం ఆపడం లేదు పాకిస్తాన్. పైగా ఇప్పుడు పూర్తిస్థాయి యుద్ధానికి సిద్ధంగా ఉండాలని భారత్కే పిచ్చి సవాళ్లు విసురుతోంది. పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రవాద దాడి వలన 26 మంది టూరిస్టులు చనిపోవటం మనం చూసాం. ఎంతో బాధాకరమైనటువంటి పరిస్థితులు. ప్రధానమంత్రి మోడీజీ కూడా దీని మీద చాలా కఠినంగా వ్యవహరించారు. మేము దీనికి బదులిస్తాం, హంతకులు ఎక్కడున్నా, ఉగ్రవాదం ఎక్కడున్నా వేటాడి మరి ఒక్కొక్కరిని అంతు చూస్తాం అనే విధంగా ప్రకటనలు ఇవ్వడం మనం చూసాం. దీన్ని బట్టి చూస్తే ప్రభుత్వం యొక్క ఉద్దేశం అనేది చాలా క్లియర్ గా ఉంది. పాకిస్తాన్ నుంచి మరి భవిష్యత్తులో ఎటువంటి ఉగ్రవాద చర్యలు జరగకుండా పూర్తి స్థాయిలో నిర్మూలించేందుకు భారత ప్రభుత్వం కట్టుబడి ముందుకెళ్తుంది. సింధు నది అలాగే ఇతర ఉపనదుల నుంచి వచ్చే నీరుని పాకిస్తాన్ వెళ్లకుండా ఎలాగైతే బ్లాక్ చేయడం చూసాము, ఇంకా పాకిస్తాన్ తో భారత్ చేసే అన్ని రకాల వ్యాపార వర్తక కార్యక్రమాలన్నింటినీ, అన్ని రకాల సహాయ కార్యక్రమాలన్నింటినీ బంద్ చేయడం మనం చూసాం. మన ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో వెళ్తోంది. భారత్ దాడికి దిగితే సైనిక పరంగా ఎదుర్కోవడం కూడా పాక్ కష్టమే. భారతదేశ త్రివిధ దళాల సత్తాతో పోలిస్తే పాక్ సత్తా అంతంత మాత్రమే. భారత సముద్ర మార్గంలో దాడి చేయవచ్చనే వార్తల నేపథ్యంలో దాన్ని ఎదుర్కొనే విషయం పాక్ నౌకదళ బలం ఏమాత్రం సరిపోని స్థాయిలో ఉంది. భారత్ వద్ద శక్తివంతమైన విమాన వాహక నౌకలు, అణు జలాంతర్గాములు ఉండగా పాక్ వద్ద అలాంటివి లేవు. చైనా నుంచి సమకూర్చుకున్న వార్షిప్లే ఆ దేశం వద్ద ఎక్కువగా ఉన్నాయి. పాక్ నేవీ వద్ద చైనా తయారీ టైప్ 054A పి బ్రిగేడ్లు, తుర్కీయే తయారు చేసిన మిల్జియం కార్వెట్లే అధికంగా ఉన్నాయి. వీటిలో అనేకం ఇంకా తయారీ దశలో ఉన్నాయి. చైనా నుంచి సమీకరిస్తున్న హాంగోర్ తరగతి జలాంతర్గాములు 2028 నాటికి అందే అవకాశం లేదు. పాక్ నౌకదళ ఆధునికీకరణ నత్తనడకన సాగుతోంది. అదే సమయంలో భారత నౌకదళ ఆధునికీకరణ వేగంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో భారత నౌక దిగ్బంధనం ఉచ్చును తిప్పికొట్టే సామర్థ్యం పాక్ నౌకదళానికి లేదు. ఇక భారత సైన్యంతో పోలిస్తే పాక్ సైన్యం సత్తా అంతంత మాత్రమే. పైగా పాకిస్తాన్ సైన్యంలో విభేదాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో భారత్ దాడి చేస్తే ఎదుర్కోవటం పాక్కు కష్టమే. పాక్ చేస్తున్న మరో అర్థం లేని ప్రేలాపన భారత్పై దాడికి అణుబాంబులు సిద్ధంగా ఉన్నాయని. అయితే పాకిస్తాన్కు అంత ధైర్యం లేదని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏ దేశము మరో దేశంపై అణ్వాయుధాలు ప్రయోగించిన దాఖలాలు లేవు. ప్రపంచంలో అనేక దేశాలు అణ్వాయుధాలు కలిగి ఉన్నా ముందస్తు స్వీయ రక్షణకే వాటిని సిద్ధం చేసుకున్నాయి. ఉక్రెయిన్తో 3 ఏళ్లుగా యుద్ధం చేస్తున్న రష్యా కూడా వాటిని ప్రయోగించలేదు. ఉక్రెయిన్పై అణుదాడి చేస్తామని పలుమార్లు హెచ్చరించినా దాని జోలికి పోలేదు. హమాస్తో యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ ప్రపంచంలోనే శక్తివంతమైన అణ్వస్త్రాలను కలిగి ఉంది. అది కూడా పాలిస్తానాపై అణుదాడి జరపలేదు. గతంలో కువైట్తో యుద్ధం చేసిన అమెరికా కూడా అణ్వస్త్రాలను ముట్టుకోలేదు. మరి అంత పెద్ద పెద్ద దేశాలే అణ్వస్త్రాలను వాడనప్పుడు ప్రపంచం వద్ద యాచిస్తూ బతుకుతున్న పాకిస్తాన్ భారత్పై దాడికి అణ్వాయుధాలు సిద్ధంగా ఉన్నాయని చేస్తున్న ప్రకటనలను చూసి ఆ దేశ ప్రజలే నవ్వుకుంటున్నారు. साइकोलॉजिकली हमको इनंडेट यानी कि हमारे ऊपर छाने की कोशिश कर रहे हैं. देखो हमारे पास परमाणु बम है, मान जाओ वरना ये सेंटेंस हमारे पास 1.5 पाव का बम है, जैसे वो मिनिस्टर ने स्टेटमेंट्स लगाई थी कि अब अकल है नहीं उनमें, बोलना है तो बोल गए बेचारे. जैसे हम बचपन में लड़ते थे, मान जाओ नहीं, अगर मारेगा नहीं मैं दारा सिंह को बुला लूंगा, मैं किंग कॉन्ग को बुला लूंगा. तो ये ऐसे जो एक दूसरे के साथ में बचकाना हरकत होती है, ये बचकाना स्टेटमेंट है.
सबको पता है तुम्हारे पास एटॉमिक न्यूक्लियर पावर है, सबको पता है, और तुम्हें ये भी पता है कि तुमने एक चलाया और तुम ध्वस्त हो जाओगे, एब्सोल्युटली खत्म हो जाओगे, तुम्हारा नक्शे से हट जाओगे, ये भी पता हो उनको। तो पर डराने और धमकाने में क्या है, बोलने में क्या जाता है। అందువల్ల ఒకవేళ భారత్ దాడికి దిగితే ఏ విధంగా చూసినా పాక్ కు తిప్పికొట్టడం కాదు కదా, తట్టుకోవడమే కష్టం. భారత్ చేతిలో పాక్ మిగిలేది చావు దెబ్బే. గతంలో భారత్ పైకి అణుబాంబులు ప్రయోగిస్తామని పాక్ ప్రకటించగా మరి తమ వద్ద అణుబాంబులు దీపావళి కోసం ఉన్నాయా అన్న ప్రధాని మోదీ హెచ్చరిక కూడా పాక్ ఒకసారి గుర్తు చేసుకోవాలి. పాక్ ఒకవేళ అణువాయుధాలు ప్రయోగించి మొదటి బాంబు వేస్తే అది అంతవరకే పరిమితమవుతుంది. భారత్ వేసే అణుబాంబులతో కొన్ని దశాబ్దాల వరకు పాక్ గడ్డ మీద గడ్డి కూడా మొలవదు.